శ్రీమాత్రే నమః. ఈరోజు సౌందర్యలహరిలోని 42వ శ్లోకం గురించి తెలుసుకుందామండి. ముందుగా శ్లోకం విందామండి. గతైర్మాణిక్యత్వం గగనమణిభిः సాంద్రఘటితం కిరీటం తే హైమం హిమగిరిసుతే కీర్తయతి యః సనీడే యచ్ఛాయా చూరణసబలం చంద్రశకలం ధనస్సౌనాసీరం కిమితి న నిబధ్నాతి ధిషణాం. మనం ముందుగానే చెప్పుకున్నాం కదండి, సౌందర్యలహరి 2 భాగములుగా ఉన్నదని. మొదటి 41 శ్లోకాలు ఆనందలహరి అయితే మిగతా 59వ శ్లోకాలు సౌందర్యలహరి కిందకు వస్తాయి. ఆ 41 శ్లోకాలు ఆచార్యుల వారు కైలాసం నుంచి తెచ్చినవైతే ఈ 59 శ్లోకాలు ఆచార్యుల చేతనే పూరింపబడినవి. ఈ శ్లోకంలో అమ్మ విరాట్ స్వరూపాన్ని ఎంతో హృదయంగా ఆచార్యుల వారు వర్ణించారండి. ఇక శ్లోకంలోకి అడుగు పెడదాము. ఈ శ్లోకంలో స్వామివారు అమ్మను హిమగిరి తనయ అని పిలుస్తున్నారు. అమ్మవారి కిరీటంలో 12 సూర్యులు మనులుగా పొదగబడి ఉన్నారట. దీన్ని బట్టి మనం అమ్మ విరాట్ స్వరూపం ఎంత గొప్ప పరిమాణంలో ఉన్నదో మనం ఊహించుకోవచ్చు. అసలు అది ఊహకు అందని పరిణామంలో ఉన్న విరాట్ స్వరూపం. అమ్మ కిరీటంలో ఉన్న ఆ ద్వాదశాదిత్యుల మణుల నుంచి వస్తున్న కాంతులు ఆమె శిరముపై ఉన్న చంద్రుడి మీద పడి నానా విధములుగా వ్యాపించి ఆ చంద్రకళ ఇంద్రధనుస్స ఏమి అన్నట్లు అబ్బురపరుస్తోందట. చూడండి, అమ్మ యొక్క కిరీటంలోనే సూర్యచంద్రులు ఉన్నారు అని ఎంత వైభవంగా వర్ణించారో. అమ్మ మహారాజ్ఞిత్వము గుర్తించబడాలనే ఆచార్యుల వారి ఆతృత ఈ శ్లోకంలో మనకు ఖచ్చితంగా కనిపిస్తోంది. శివుణ్ణి మనం చంద్రశేఖరుడు అంటాము. అమ్మో చంద్రశేఖరి, సూర్యశేఖరి కూడా. ఆమె కిరీటంలోనే ద్వాదశాదిత్యులు మనులుగా ఉన్నారు. ఆమె శిరముపై ఉన్న చంద్రకళ మీద ఈ ఆదిత్యుల కాంతులు పడి ఇంద్రధనుస్సులాగా కనపడుతోంది. ఇలా సూర్యుడి యొక్క కాంతి చంద్రునితో వివిధంగా ప్రతిబింబించి ఆ చంద్రకళ ఇంద్రధనుస్స ఏమి అని అబ్బురపరుస్తోందట. ఈ విధంగా ప్రపంచ స్థితికి నేరుగా కారణమైన సూర్యచంద్రులను ఆమె కిరీటంలో అభివర్ణించి అంబిక భౌతిక రూపాన్ని వర్ణించడానికి ఆరంభించిన మొదటి శ్లోకంలోనే ఆమెను సూర్యచంద్ర మౌళీశ్వరిగా సాక్షాత్కరింపజేశారు ఆచార్యుల వారు. మీలో చాలామంది తెలిసే ఉంటుందండి, శివుడిని చంద్రశేఖరుడనే కాదు, భానుశేఖరుడు లేక సూర్యశేఖరుడని కూడా పిలుస్తూ ఉంటారు. తమిళనాట వైదీశ్వరన్ కోయల్లో శివలింగం పైన ఈనాటికి సూర్యుడి తొలి కిరణాలు పడతాయట. అమ్మవారి సూర్యశేఖరి, స్వామివారు భానుశేఖరుడు. ఇక శ్లోక ప్రతిపదార్థాలు చూద్దాము. ప్రతిపాదం యొక్క అర్థాన్ని తెలుసుకుందాము. గతైర్మాణిక్యత్వం గగనమణిభిః సాంద్రఘటితం. గగనమణిభి అంటే ద్వాదశాదిత్యులు. మాణిక్యత్వం గతే అంటే ఆ ద్వాదశాదిత్యులే మాణిక్యాలుగా అంటే రత్నాలుగా మారి సాంద్రఘటితం దట్టంగా అమ్మవారి మకుటంలో పొదగబడి ఉన్నారట. కిరీటం తే హైమం హిమగిరిసుతే కీర్తయతి యః అన్నారు. ఇక్కడ హైమం తే కిరీటం అంటే అమ్మ బంగారం వంటి నీ కిరీటంలో కీర్తయతి యః ఎవరైతే ఈ కింద చెప్పిన విధంగా కీర్తిస్తున్నారో స నీడే యచ్ఛాయ చురణ సబలం చంద్రశకలం అంటున్నారు. అంటే సహ అంటే అటువంటి కీర్తించే వారికి అమ్మ ధరించిన చంద్రరేఖ ఇంద్రధనుస్సులాగా కనబడుతుందంట. అది సాధకులకు మాత్రమే. నీడే యచ్ఛాయ అంటే అండాకారంలో ఉన్న అమ్మ కిరీటంలో పొదగబడి ఉన్న ఈ ద్వాదశాదిత్యుల నుంచి వస్తున్న కాంతులు శబలం అంటే వివిధ వర్ణాలలో, చంద్రశకలం అంటే అమ్మ చంద్రరేఖ మీద పడి ఆ చంద్రరేఖ వివిధ రంగులలో ప్రకాశిస్తోందట. అది వర్ణాలతో ప్రకాశిస్తున్నట్లు లేదు, ఇంద్రధనస్సులాగా కనపడుతోంది. ఇంద్రధనస్సుని అమ్మ పాపిటిన ధరించిందా అన్నట్లుగా సాధకులకు అమ్మ దర్శనమిస్తున్నారట. ధనుస్సౌనాసీరం కిమితి న నిబధ్నాతి ధిషణాం అంటున్నారు ఆఖరి పంక్తిలో. సౌనాసీరం అంటే ఇంద్రుని యొక్క ధనుస్సు. ఇది ఇతి అంటే ఇది ఇంద్రుని యొక్క ధనస్సా అంటే చంద్రరేఖ ఇంద్రధనుస్సులానే ఉంటుంది చూడటానికి. ఇంద్రధనుస్సు అర్ధచంద్రాకారంలోనే ఉంటుంది. అందుకనే ఆ చంద్రరేఖ మీద వివిధ వర్ణాలతో ద్వాదశాదిత్యుల యొక్క కాంతులు పడి అమ్మ చంద్రరేఖ ఇంద్రధనుస్స
న నిబధ్నాతి దిశనాం అంటే అనే బుద్ధి కలిగిస్తోందట సాధకులకు. అందుకే గొప్ప సాధకులైన శంకరాచార్యుల వారికి అమ్మ పాపిటిన ధరించిన చంద్రరేఖను చూడగానే ఆవిడ కిరీటంలో ఉన్న ద్వాదశాదిత్యుల యొక్క కాంతి వివిధ వర్ణాలతో ఆ చంద్రశకలం మీద ప్రతిఫలించి అది చంద్రరేఖ కాదు, అమ్మ ఇంద్రధనస్సునే పాపిట బిల్లగా ధరించింది అని ఎంతో మనోహరంగా అభివర్ణించారు. ఆ అంబిక చంద్రసూర్యులనే కిరీటంలో దాల్చిన త్రిలోకాధినాయకి అయిన మాతృత్వం కలది. ఇక చూడండి, స్వామివారిని చంద్రమౌళీశ్వరుడు అంటాము. స్వామివారు చంద్రమౌళీశ్వరుడైతే సౌందర్యలహరి అమ్మవారి యొక్క స్తోత్ర రూపము. లలితా సహస్రంలో కురువింద మణిశ్రీని కణత్కోటీర మండిత అని చదువుతాం కదండి. అంటే పద్మరాగమణులతో భాసిల్లుతున్న అమ్మ కిరీటమని. ఆ పద్మరాగమణులనే స్వామివారు ద్వాదశాదిత్యుడిగా పరిగణించి ఈ శ్లోకాన్ని రచించారు. అమ్మ విరాట్ స్వరూపాన్ని మనందరికీ సాక్షాత్కరింపచేశారు. శ్రీమాత్రే నమః.